నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అహింసావాదంతో భారత జాతికి స్వతంత్రం తెచ్చిపెట్టిన యుగ పురుషుడిగా మహాత్మా గాంధీ చరిత్రలో నిలిచారు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. తొలగించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి. బాపట్ల ఆర్యవైశ్య సంఘ సభ్యులు బి అనిల్ కుమార్. ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 5వ నీటిపారుదల సలహా మండలి సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కృష్ణా పశ్చిమ డెల్టా సాగర్ కాల్వల కింద ఉన్న భూములు సస్యశ్యామలంగా పంటలు పండటమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. శ్రీశైలంలో 197 టీఎంసీలు, సాగర్లో టీఎంసీల నీరు ఉందన్నారు. ఖరీఫ్ సీజన్లో బాపట్ల జిల్లాలోని 3,79,997 ఎకరాలకు 45.97 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు. ఇప్పటికే 18 టీఎంసీల నీరు విడుదలైందన్నారు. ఏప్రిల్ నెల వరకు మరో 28.21 టీఎంసీల నీరు కావాలంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా విడుదలవుతున్నప్పటికీ దిగువ ప్రాంతాలకు నీరు చేరటం లేదన్నారు. సాగునీటి కాల్వల మరమ్మత్తు, పూడికతీత, తూటికాడ తొలగింపు పనులను అధికారులు శరవేగంగా చేపట్టాలని ఆదేశించారు. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత, చెట్లు, తూటికాడ తొలగించాలన్నారు. కృష్ణానది పశ్చిమ డెల్టా కింద బాపట్ల నియోజకవర్గంలోని దిగువ ప్రాంతాలకు సాగునీరు అందటం లేదన్నారు. సాగునీటి విడుదల సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానిస్తూ పంట కాల్వల మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించారు. కాల్వల నిర్వహణ సక్రమంగా ఉంటే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, జలవనరుల శాఖ ఎస్ఈ అబూ తలీం, ఈఈలు వెంకటరత్నం, మురళీకృష్ణ, డిఈలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. లోకల్గా ఇప్పుడు మనం డిఈలు, ఈఈలకి ఇచ్చినటువంటివి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇస్తున్నవి సాల్వ్ అయినాయా లేదా కనుక్కోవడానికి ఉన్నాయో, పెద్ద ఆయన అడిగినటువంటి దానికి నీళ్లు వెళ్ళడం కానీ, ఇంకో పెద్ద ఆయన అడిగినటువంటిది దాని వెంటనే సైజు తగ్గించుకోవడం కానీ, ఇంకో ఆయన అడిగినటువంటి వర్క్స్ 3 lakhs అవి అక్కడ ప్రాపర్గా జరగడం కానీ, తర్వాత ఈ టర్మినేట్ చేసేటువంటిది అది ఈ లెవెలే కదా అది టర్మినేట్ చేసేది. సో అది టర్మినేట్ చేసి కొత్తవాడికి ఇవ్వడమా లేదా అతని చేతనే పని చేయించుకోవడమా, ఇవన్నీ చేసుకొని ఏవైతే మనం సైప్రసెస్ సార్కి తీసుకెళ్లాలో అవి సపరేట్ లిస్ట్ అవుట్ చేసేస్తే అవి కూడా మనం తీసుకెళ్ళాలి. సో 15th మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఫార్మర్స్ వస్తారు, పరిష్కారం అయిన నీళ్ళు ఉండటం అనేది భగవంతుడు పంపించే వరం. ఆ నీరుని పొలాల్లోకి తీసుకెళ్ళటం, దానికి 3 అడ్డంకులు. ఒకటి, గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి కాలువలు తవ్వనందువల్ల అది ఇప్పుడు మనం చేయాలి. ఆ కాలువ, ఈ కాలువ, పిల్ల కాలువ, చిన్న కాలువ, పెద్ద కాలువ, ఏంటి ఆఖరికి రవీంద్రపాడు కాలువతో సహా అన్ని కాలువలు తబల గత 5 years నుంచి ఇప్పుడు అన్ని కాలంలో పటిష్టమైన వర్క్ చేయాలి. నెంబర్ 1. ఆ వర్క్ చేసేటప్పుడు గట్లు పటిష్టంగా చేసుకోవాలి. నెక్స్ట్ జంగిల్ క్లియరెన్స్, నెక్స్ట్ తూటికాడతో పాటు జంగిల్ క్లియరెన్స్, కట్ల పటిష్టత, ఈ 3 భాగాలు మనం చేసుకోవాలి. అది డ్రైనేజీ చేసుకోవాలి, పంట కాలువ చేసుకోవాలి. కొన్ని చోట్ల పంట కాలంలో నీళ్ళు వస్తాయి, ఏదైనా గట్టిగా వర్షాలు కురిస్తే డ్రైనేజీల్లో నుంచి మళ్ళీ నీళ్ళు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి. అసలు నీళ్లు పైన నీళ్ళు ఉంటాయి, కింద ఏమో ఎండిపోయి ఉంటాయి చివర. ఈ పరిస్థితి కారణం ఏంటంటే కాలువలు, డ్రైనేజీ ఈ కాలువలో కాకుండా అన్నీ తవ్వాలి. ఇది ఇటు నీటిపారుదల శాఖ మరియు నీటి సంఘాలు ఎటు వస్తాయి అనేది మనకు తెలుస్తున్నది. కాబట్టి 2 కోఆర్డినేషన్స్తో రాబోయే రోజుల్లో నెక్స్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 15 తర్వాత మీటింగ్ అనౌన్స్ చేస్తారు.
జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమ పోరాటం, సత్యాగ్రహం, శాంతి, అహింస మార్గంలో చేసిన త్యాగ ఫలాల వల్లే మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చిందని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, గౌరవ రోటరీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోటరీ కార్యదర్శి వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అన్నారు. నేటి యువత ప్రతి ఒక్కరూ కూడా జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను పరిగణలోకి తీసుకుని వారి బాటలో ముందుకు వెళ్లాలని కోరారు. శంకర్ శెట్టి రమేష్ బాబు, బూర్లే రామసుబ్బారావు, కొత్త ఆంజనేయ వరప్రసాద్, కొల్ల శ్రీనివాసరావు, కోళ్లపూడి సురేష్, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గడియాల స్తంభం వద్ద ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి గౌరవ రోటరీ సభ్యులు అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో అహింస సేవా మార్గంగా వారు చేసినటువంటి ఆ సేవా మార్గం మనందరికీ ఆదర్శప్రాయం. నేటి యువత మొత్తం కూడా గాంధీ గారి ఆశయాలను పరిగణలోకి తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని మా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫు నుండి కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా పట్టణంలోని గడియార స్తంభం వద్ద గల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని, భారత కరెన్సీలో కూడా ఆయన ఫోటోను ముద్రిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. స్వతంత్రం మన జన్మ హక్కు అంటూ స్వతంత్రం తీసుకొచ్చిన వారిలో మొట్టమొదటి స్థానంలో ఉండి ముందు నడిపించారని, అహింసా మార్గంలో స్వతంత్రం సాధించారని గుర్తు చేశారు. మన జాతికే పితగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు బండి శ్రీనివాసరావు, భోగిరెడ్డి రమేష్ రెడ్డి, బూర్లే రామసుబ్బారావు, చేజర్ల సతీష్, మందపాటి ఆండ్రయ్య, చివుకోల దుర్గాప్రసాద్ శాస్త్రి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం శాంతియుత మార్గంలో స్వతంత్రాన్ని సాధించి భారతీయులందరికీ ఒక మహోన్నతుడిగా ఎదిగి మన జాతికే ఒక పితాగా, మనందరికీ తండ్రి స్థానం జాతిపిత మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జయంతి వేడుకలు భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతిపిత అంటూ మన కరెన్సీ నోట్ల మీద కూడా ఆ మహాత్మా గాంధీ పేరుతో నిరంతరం ఆ మహాత్మా గాంధీ ఆయన చేసిన పనులు, జాతీయ ఉద్యమాలు 75 సంవత్సరాల క్రితమే ఒక మంచి ఉద్దేశంతో స్వాతంత్రం మన జన్మ హక్కు అంటూ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుల్లో మొట్టమొదటి స్థానంలోనే ఉండి మనకు స్వతంత్రం అందించిన నేతగా, మనందరికీ జాతి పితగా పేరుగాంచిన మహాత్మా గాంధీకి ఈరోజు మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం. 155 సంవత్సరాలు నుండి 156వ జన్మదినోత్సవం జయంతి వేడుక మనం చేసుకుంటున్నాం. ప్రతి మదిలో ఆ గాంధీ గారి సిద్ధాంతాన్ని, ఆ గాంధీ గారి మహాత్మా గాంధీ గారి రూపురేఖల్ని స్మరించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన సేవల్ని కొనియాడే విధంగా మన బాపట్లే కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా భరత జాతి ముద్దుబిడ్డలుగా ఆయన్ని కొలుస్తున్నాం. ఇదే స్ఫూర్తి తరతరాలకి అందించాలి. అది భారతీయులుగా ఈ ప్రజాస్వామ్యంలో మనకి గుర్తింపు తెచ్చిన నేతగా మనం ఎప్పుడు మొట్టమొదటి స్థానంలో, మనందరికీ మన జాతికే పితాక, భరత మాతకే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయనకి నిజంగా భరత మాత ముద్దు బిడ్డలందరికీ తండ్రి స్థానంలో ఉన్న ఆయనకి జాతి పితగా కొనియాడుతున్నాం. మహాత్మా గాంధీకి ఘన నివాళులు
అర్పించడమే కాకుండా ఆయన అడుగుజాడలు, ఆయన స్ఫూర్తి ఏదైతే ఆయన గుణగణాలు తీసుకుని 10 మందికి పంచే విధంగా మనం కూడా ముందుకు నడవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి ఆలయం వద్ద తొలగించిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య సంఘ సభ్యులు బి అనిల్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మను కోరారు. మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ వెంటనే స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా బి అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ, సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భరతమాత ముద్దుబిడ్డ శ్రీ జాతిపిత మహాత్మాగాంధీ గారి 155వ జయంతి సందర్భంగా ఇక్కడ గడియార స్తంభం దగ్గర ఉన్నటువంటి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు నరేంద్ర వర్మ గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఆర్యవైశ్య సంఘం తరఫున మేము శాసనసభ్యుల వారికి చిన్న విన్నపాన్ని తెలియజేశాం. ఎంజీ రోడ్డుగా భావనారాయణ స్వామి దేవస్థానం రోడ్డు ఎంజీ రోడ్డు అని చెప్పని ఎప్పటి నుంచో ఉంది. అక్కడ పురాతన నుంచి ఒక విగ్రహం ఉండేది, గాంధీజీ విగ్రహం. దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పని మేము ఆయన్ని కోరుకోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పని ఆయన చెప్పాడు. జోహార్ మహాత్మా గాంధీ. బాపట్ల మండలంలోని కొండుబొట్లపాళెంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ గారు చేసిన కృషి ఎనలేనిదని మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణం గడియార స్తంభం సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ సైనికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం వివిధ పంథాలలో పోరాడుతున్న సమర యోధులను ఏకతాటిపైకి తీసుకువచ్చి బ్రిటిష్ పాలకుల మీద గాంధీ తెచ్చిన ఒత్తిడి వల్లనే వారు మన దేశాన్ని వదిలి వెళ్లారని సాంబశివరావు అన్నారు. అదేవిధంగా దేశ 2వ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రులకు జోహార్లు అర్పించారు. ప్రతి భారతీయుడు ఆ మహనీయులు సూచించిన బాటలోనే నడవాలని విజ్ఞప్తి చేశారు. అంతిమంగా భారత మాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ట్రెజరర్ పువ్వాడ ఎలమంద, జాయింట్ సెక్రటరీ ఆసోది రామకృష్ణారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్, సిహెచ్వి కృష్ణారావు, బక్క రామకృష్ణారెడ్డి, డి వెంకటేశ్వర్లు, పి రాధాకృష్ణమూర్తి, కె ఆంజనేయులు, అబ్దుల్ కరీముల్లా, మునిపల్లి శ్రీనివాసరావు, రుక్మాందర్రావు, బసివిరెడ్డి, కోకి ధర్నారెడ్డి, శివకేశవరెడ్డి, ఊడా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం యావత్ మొత్తానికి కూడా జాతిపితగా పిలువబడేటటువంటి భారతీయులందరూ ఒప్పుకున్నటువంటి జాతిపితగా మరి మహానుభావుడు, మహనీయుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి ముందుగా గాంధీని అందరం తీసుకుంటాము. వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా పండగ వాతావరణంలో వారి జయంతిని మరి జరుపుకుంటూ మరి వారి యొక్క సేవలనే మరి స్మరించుకుంటూ మరి వారి ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించడానికి మరి ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ క్రమంలో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మా మాజీ సైనికులందరూ కూడా జాతిపిత మహాత్మా గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించుకొని వారు చేసినటువంటి సేవలని గుర్తు చేసుకొని మరి భారత స్వాతంత్రం వచ్చే క్రమంలో భారతదేశానికి బ్రిటిష్ మరి శృంఖలాలని మరి తెంచేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో ఎందరో మహానుభావులు వివిధ పందాలలో మరి స్వాతంత్ర ఉద్యమం నడుపుతున్న క్రమంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమకారులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి
బ్రిటిష్ వారికి మెడలు వంచి భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించినటువంటి మరి లాక్కున్నటువంటి మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు. అహింసావాదంతో భారత జాతికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన యుగ పురుషుడిగా మహాత్మా గాంధీ చరిత్రలో నిలిచారని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో 154వ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పుష్పమాలలతో ఘన నివాళులర్పించారు. జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు గాంధీజీ అని కలెక్టర్ అన్నారు. కుల వర్ణ భేదాలు లేకుండా గొప్ప వ్యక్తిగా ఎదుగుతూనే స్వాతంత్ర ఉద్యమానికి కోట్ల మందిని కదిలించే శక్తిగా మారారని అభివర్ణించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేసి స్వాతంత్ర ఉద్యమానికి నడుం బిగించారని అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసావాదంతోనే గడగడలాడించారని ప్రశంసించారు. గాంధీజీ చేసిన కృషిని భావి తరాల ప్రజలకు వివరించాలన్నారు. ప్రజల్లో జాతీయతా భావాన్ని నింపి భారత జాతి గౌరవాన్ని మరింత ఇనుమడింపచేశారని అన్నారు. జాతిపితంగా చరిత్రకెక్కారని అన్నారు. ఆయన అభివర్ణించారు. గాంధీజీ కన్న కలలు చేసిన కృషిని భావితరాలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడని గాంధీజీ నమ్మారని వివరించారు. భారతదేశం పరిశుభ్రంగా ఉండాలని ఎల్లప్పుడూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చేవారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో ప్రజలంతా కార్యోన్ముఖులు కావాలన్నారు. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారని అన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనూ వివిధ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. అనారోగ్య పరిస్థితులను వ్యాపింపచేసే వాతావరణంలో పరిశుద్ధ కార్మికులు ధైర్యంగా పనిచేస్తున్నారని వివరించారు. ప్రజలు బాగుండాలి, జిల్లా, రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించాలన్నారు. గాంధీ జయంతి రోజున వారిని గౌరవించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని అన్నారు. పరిసరాలు, పర్యావరణ పరిశుభ్రత ఉంటే స్వయం సమృద్ధిగా ఉండే సమాజం నిర్మించగలమన్నారు. అహింసావాదంతో గొప్ప ఉద్యమాలు నడిపించిన గాంధీజీ ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచారని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణం కొరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను చైతన్యపరుస్తున్నాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, పౌర సరఫరాల సంస్థ డిఎం చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏఓ జీవి సుబ్బారెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా 154th బర్త్డే సందర్భంగా మనము ఈరోజు కలెక్టరేట్లో ఉద్యోగులందరితో కూడా అందరం సమావేశమయ్యాం. మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ట్రిబ్యూట్స్ చెల్లించి ఈరోజు చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం. మనం ఏంటి అంటే గాంధీ గారి జన్మదినం సందర్భంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే మన దేశానికి స్వాతంత్ర సముపార్జన విషయంలో, వర్ణ వివక్ష విషయంలో, కుల వివక్ష విషయంలో, స్త్రీ జనోద్ధరణ విషయంలో పేదల పక్షపాతిగా కూడా ఉంటూ ఒక మాస్ పొలిటీషియన్గా ఆ రోజుల్లో జనాన్ని సమీకరించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా తన అహింసావాదంతో గడగడలాడించి ఒక కర్ర చేత పట్టుకొని ఒంటి మీద టవ్వాలు కూడా లేకుండా ఉన్నటువంటి ఒక బక్కపలచటి వ్యక్తి లక్షల కోట్ల మందిని కదిలించి ఆ రోజు ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, అత్యంత శక్తివంతమైన ఆ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మనకి స్వాతంత్ర సముపార్జన చేయడం జరిగింది. ఆ విషయంలో ఒక సందర్భంలో ఐన్స్టీన్ మాట్లాడుతూ రాబోయే తరాలు ఇలాంటి వ్యక్తి నిజంగా ఉన్నాడట భూమి మీద అంటే ఇది ఒక కాల్పనిక కథ ఏమో అనుకుంటారేమో, రాబోయే తరాలు ఇంత సజ్జనుడు, ఇన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తి, ఇంత కోట్ల మందిని కదిలించే శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక అహింసావాది, ఇది ఒక పురాణ కథ, ఒక కాల్పనిక కథ అని అనుకుంటారేమో అని ఆయన వ్యక్తం చేశాడు. వాస్తవానికి అది మనందరం కూడా ఈరోజు ఆలోచిస్తే ఈనాటి తరాలు పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటే పొరపాటున ఇది కాల్పనికమేమో ఈ పాత్ర, పౌరాణికమేమో అని అనుకునేటువంటి పరిస్థితి ఉందేమో అని కూడా ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము వారి జన్మదినాన్ని జరుపుకోవడం అనేది
నేను ప్రతి సందర్భంలో కూడా ఒకటే చెప్తా ఉంటాను, మనం ఎందుకు జరుపుకుంటామంటే భావితరాలకి చరిత్ర తెలియాలి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మన జాతి ఔన్నత్యాన్ని చాటిన పురుషులు, చారిత్రక పురుషులు, స్వాతంత్ర ఉద్యమకర్తలు వీళ్ళందరూ ఎన్ని కష్టాలకు వచ్చి జనాన్ని ఒక తాటి మీదకి, ఒక యూనిటీకి తీసుకొచ్చి లక్ష్యాల్ని ఛేదించారు అనేటువంటిది ఏ జాతికైనా కూడా దాని చరిత్రను తెలుసుకోవడము దాని యొక్క భవిష్యత్తుకి పునాది వేస్తుంది. సో ఆ విధంగా ఈనాటి పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి మనం ఇవి జరుపుకుంటూ ఉంటాం. పిట్లవానిపాళ్లెం మండలం భవనంవారిపాళ్లెం గ్రామ సచివాలయంలో మహాత్మా గాంధీజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి అధ్యక్షత వహించారు. బాపూజీ మహాత్మా గాంధీ 156వ జయంతి కార్యక్రమాన్ని పిట్లవానిపాళ్లెం మండలం భవనంవారిపాళ్లెం గ్రామ సచివాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలో పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. నేడు ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు, మాజీ సర్పంచ్ భవనం బస్విరెడ్డి, వార్డు సభ్యులు మోదుగుల శంకర్రెడ్డి, భరత్ రెడ్డి, గ్రామ పెద్దలు దొంతిరెడ్డి కృష్ణారెడ్డి, దొంతిరెడ్డి కోటిరెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 2 మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి అండి. ఆయన 1869వ సంవత్సరంలో పెరంబదూరులో కరమ్చంద్ గాంధీ గారు పుత్లిబాయి గారికి జన్మించారండి. ముందుగా గాంధీ గారి చిత్రపటాన్ని పూలదండతో అలంకరించుకున్నాము మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారి చేతుల మీదుగా. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పిట్లవానిపాళ్లెం మండలం భవనంవారిపాళ్లెం గ్రామ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి ఆధ్వర్యంలో పంచాయతీ పాలక మండలి సభ్యులు, ఎంపీటీసీ సభ్యురాలు దొంతిరెడ్డి సింధు పారిశుద్ధ్య కార్మికులకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కేసీఆర్ గారు, రామయ్య గారు, లక్ష్మణ్ గారు సన్మానించుకున్నామండి. తర్వాత వీళ్ళకి హెల్త్ చెకప్ కూడా చేయిస్తామండి. మన దగ్గర క్యాంప్ కూడా అరేంజ్ చేయించారండి. ఈ కార్యక్రమం తర్వాత చిన్న శ్రమదాన కార్యక్రమం అండి. బయట శ్రమదానం గాంధీ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ సభ్యురాలు బండ్రెడ్డి రజ్జని బాపట్ల పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా సంజీవులు అనే వ్యక్తిని వైద్యశాలలో చేర్పించి కొంత ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీమలదిన్న శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల సముద్ర తీరం వద్ద గాంధీ జయంతిని పురస్కరించుకుని క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించడం సంతోషదాయకంగా ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సముద్రానికి వచ్చేటటువంటి యాత్రికులు మానవ విసర్జనతో నింపకుండా తర్వాత వచ్చే వారికి అసౌకర్యం కలిగించకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. మంచినీరు త్రాగి ప్లాస్టిక్ బాటిళ్లు విసిరివేయటం, తినుబండారాలు తిని కాగితాలు అక్కడే పడవేయటం వంటి చేస్తూ ఉంటారని అన్నారు. తర్వాత వచ్చే వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించాలని పేర్కొన్నారు. అటువంటివి చేయకుండా తిన్నవారే శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, నెహ్రూ యువ కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన సొసైటీ క్లీనింగ్ కోసం మనందరం కూడా ఈ రోజున బాధ్యులం అవ్వాలి. మహాత్మా గాంధీ గారి జన్మదినం రోజున మీ అందరూ నెహ్రూ యువ కేంద్ర తరఫున మీ యొక్క లీడర్షిప్ లో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కి రావడం అనేది నిజంగా మా అందరికి, జిల్లాలో ఉన్న అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్కసారి బీచ్కి వెళ్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, అక్కడ కొందరేమో మానవ విసర్జితాలతో
నీళ్లు తాగి బాటిల్ పడేసి ఉంటారు, వాటర్ తాగి కవర్లు పడేసి ఉంటారు, ఏవో తెచ్చుకొని ఆ చిప్స్ అవి తిని పడేసి ఉంటారు. సో వాళ్ళెవరు కూడా నా తర్వాత వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా ఈ సముద్రాన్ని, ఈ పరిసరాల్ని, ఈ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదించాలి, ఆహ్లాదకరంగా గడపాలి, వాళ్ళు కూడా ఒక మంచి అనుభూతితో ఇక్కడ నుంచి వెళ్ళాలి. చాలా చక్కగా ఉంది, నా ఈ రోజు బాగా గడిచింది, సముద్రం అందంగా ఉంది, పరిసరాలు అందంగా ఉంది. మానవ విసర్జితాలతో తిని పడేసినటువంటి వాటితో నెక్స్ట్ మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు బీచ్ కి వచ్చాను కానీ ఎందుకో నాకు అంత సౌకర్యంగా అనిపించలేదు అనేటువంటి మనసులో వాళ్ళు పెట్టుకొని పోయే పరిస్థితి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ రోజున అలాంటి చోటికి మీరు వచ్చి పరిశుభ్రం చేయడం అనేది నిజంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీ టీం ని ఎవరైతే మీ టీం లీడర్షిప్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అట్లనే ఇక్కడ ఇది మున్సిపల్ జ్యూరిడిక్షన్ లోనే వస్తుంది కదా గ్రామ పంచాయతీ. అలాంటప్పుడు మనం కూడా కొంత ఇనిషియేటివ్ గా ఏమైనా మనం ఇక్కడ ప్లాస్టిక్ ని నిషేధించేటువంటి పనిని మొదలు పెడదాం. అంటే ఏది కూడా హ్యాష్ గా కాకుండా ప్రేమగా మొదలు పెడదాం. కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ తోటి ప్రతి దుకాణదారుడికి కూడా చెప్పి ఇక్కడ మనం ప్లాస్టిక్ ని పెట్టకూడదు, ఇంకేదైనా కూడా ఆల్టర్నేటివ్ వేలో మనం ఆలోచించాలి, మన బీచ్ ని మనం బ్రహ్మాండమైన బీచ్ గా ఉంచుకోవాలి, టూరిస్ట్ ని కూడా అట్రాక్ట్ చేయాలి అనేటువంటి విధంగా మనం ముందుకు పోదాం. ఏది ఏమైనప్పటికీ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఇక్కడ మీతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. కుల మతాలు రాగద్వేషాలు లేకుండా ప్రతి ఇంటిని శుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల మున్సిపల్ కార్యాలయం పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జిల్లా కలెక్టర్ జె వెంకటమురళీలు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యేలకు కూడా వరద ప్రాంతాల్లో డ్యూటీలు వేశారని, అక్కడ పనిచేయటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నరేంద్ర వర్మ అన్నారు. కార్మికులు చేసిన పనికి విలువ కట్టలేమని అన్నారు. ప్రతి కార్మికుడికి 5,000 చొప్పున ఇస్తానని ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్ అన్ని చర్యలు తీసుకున్నారని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ మహాత్మా గాంధీని స్మరించుకోవడం అందరికీ సంతోషం, స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు. పరిశుభ్రతను పాటించాలని దేశ ప్రజలకు బోధిస్తూ వచ్చారని గుర్తు చేశారు. ఒక సైనికులుగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందిని గౌరవించుకోవటమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక దైవ కార్యక్రమం అయినటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని గౌరవించాలి, మీకు ఎక్కడ కూడా అవమానం అనేది జరగకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతులతో పనిచేస్తున్నారు, మీ కాళ్ళతో తిరుగుతున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాజం, ప్రభుత్వం, నాయకులు అందరూ కలిసి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పదిలంగా కాపాడాలి. మీ ఇన్సూరెన్స్ స్కీమ్లు, మీ జీతాలు, మీ భత్యాలు, మీ కుటుంబాల సంరక్షణ మీద కూడా సమాజం మొత్తం దృష్టి పెట్టాలి. ఆ విషయం ఆ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ ఒకసారి సన్మానించి, సత్కరించి, గౌరవించి మీరు చేస్తున్న పని ఎంత ఉన్నతమైందో, సమాజానికి ఎంత అత్యవసరమైందో గుర్తించి మీ అందరితో మమేకం అవ్వాలి అనేది గాంధీ జయంతి రోజున జరగాలి అనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీ స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని చేస్తూ పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నటువంటి సోదర సోదరీమణులని సత్కరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ఇదే కార్యక్రమంలో సోదర సోదరీమణులందరినీ సత్కరిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఇక్కడ మన బాపట్ల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మనందరం చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇందాక నాతో మాట్లాడుతూ ఒక అనౌన్స్మెంట్ చేశారు. విజయవాడ వెళ్ళి మా వాళ్ళు ఇంత గొప్పగా పనిచేసి వచ్చారు, నేను వీళ్ళందరికీ నా తరపు నుంచి తలా 5,000 రూపాయలు ప్రకటిస్తున్నాను సార్ వీళ్ళందరికీ. ఆయన చాలా సహృదయంతో గొప్పగా ఆయన చెప్పారు. సో దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అది పొందడానికి మీకు పూర్తి అర్హత ఉందని, ఇది ఒక చిన్న సత్కారం లాంటిదే తప్ప మీకు మేమైనా గొప్పగా చేస్తున్నది కూడా కాదని కూడా తెలియజేసుకుంటూ, చాలా అద్భుతం. అన్నిటికీ మించి ఆ విధానంలో మీకు పార్టీలు లేవు, మీకు కులాలు లేవు, మీకు మతాలు లేవు.
ఈ వీధిని, ఈ దారిని, ఈ గుంటని ఇవన్నింటినీ పరిశుభ్రంగా ఉంచటమే మా మార్గం అంటూ మీరు ఎవరిని ఏ రాగద్వేషాలు లేకుండా ప్రతి ఇల్లు నా ఇల్లు అంటూ చేసే ఈ విధానంలో మీకు నిజంగా 2 చేతులు జోడించి తల ఉంచి మీకు నమస్కారం చేస్తున్నా. ఈ సందర్భంగా మీరు చేసే ఆ పనికి విలువ కట్టలేమమ్మా. 10 రోజులు పనిచేశారు సార్. 2000 లెక్కేసుకున్నా. 90 మంది 2000 అంటే ఎంత? 1,80,000. ఈ 2000 కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన పనికి విలువ కట్టలేదు. నా కళ్ళతో నేను చూశాను. సరే, 4.5 లక్షల బడ్జెట్ అవుతుంది. 90 మందికి 5,000 చొప్పున ఇస్తే బాగుంటుందని నా మనసుకు అప్పుడు ఇక్కడ అనిపించింది. వెంటనే రూపాయలు సార్ మీరు రుణం చేయండి. కానీ నాకు అనిపిస్తా ఉంది 5,000 కూడా తక్కువేనేమో. చెప్పక్కర్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అహింసావాదంతో భారత జాతికి స్వతంత్రం తెచ్చిపెట్టిన యుగ పురుషుడిగా మహాత్మా గాంధీ చరిత్రలో నిలిచారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. తొలగించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి. బాపట్ల ఆర్యవైశ్య సంఘ సభ్యులు బి అనిల్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీ సిటీ న్యూస్.